ఖచ్చితంగా అవుతుంది. అది అవ్వదు అని ఎవరైనా అంటే నా దగ్గర తీసుకురండి, ఎందుకు అవుతుందో నేను చెప్తాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే నానిగారు చాలా కొత్తగా ట్రై చేశారు. లుక్ కానీ, టేకింగ్ వాల్యూస్ కానీ, ఒక సినిమాకి ఇప్పటి వరకు తను ఏది చూపించలేదో అదే చూపిస్తున్నాడు. సో దాన్ని కొత్తగా చూడండి. నానిగారు మర్డర్లు చేస్తున్నాడు, వైలెంట్గా కనబడుతున్నాడు అంటే అది సినిమా క్యారెక్టర్ ఆర్క్ అంటే అలాగే ఉంటుంది. ఒక సినిమాకి క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏం చేయాలో అదే చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసరో సమ్ ఎక్స్పర్సనో మర్డర్లు చేయకుండా తీసుకెళ్ళి పూజ గదిలో కూర్చొని పూజలు చేయలేడు. సో దీన్ని మీరు ట్రోల్ చేయడమో, నెగిటివ్గా రాయడమో మానేయండి. వైలెన్స్ ఎక్కువ అనిపించిందా మీకేమన్నా? ఉంటుంది భయ్య. ఆ క్యారెక్టర్ నువ్వు సినిమాలోకి వెళ్ళి ఆ క్యారెక్టర్కి వైలెన్స్ ఉండాలా లేదా అనేది నువ్వు డిసైడ్ చేయి. ఇప్పుడు టీజర్ చూసి వైలెన్స్ ఎక్కువైపోయింది అంటే జనాలకి ఇంట్రెస్టింగ్ కలగడానికి ఒక ఫిల్మ్ మేకర్ ఏం చేస్తాడంటే తను 2.5 గంటల సినిమాలో నుంచి 2 నిమిషాల్లో నీ కథను చెప్పాలి. అలా కథను చెప్పి నీకు ఇంట్రెస్టింగ్గా ట్రైలర్ నచ్చేలా దానికి బీజిఎం కొట్టించి కొత్త పాయింట్లు కొత్తగా ఎలివేట్ చేయాలి. 2.5 నిమిషాల్లో 2.5 గంటల్ని స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది నీకు కొంచెం వైలెంట్ అవ్వచ్చు. నీకు దాని ద్వారా ఆయన ఏం బయటకు వచ్చేసి మర్డర్లు అవి చేయట్లేదు కదా, బాగా చేశాడు. అంత మంచి పర్ఫామ్ ఉంది. లాస్ట్ మీరు ఎవరైనా ఇప్పటి వరకు నానిగారు అంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నానిగారు అలాంటి పర్ఫార్మెన్స్ మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? నానిగారు అన్ని మర్డర్లు చేస్తారు, అంత వైలెంట్గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చేశారు అంటే ఆయన కొత్తగా వెళ్తున్నాడు. కొత్త పోలీస్ ఆఫీసర్ ఏంటి బియాండ్ రూల్స్ వెళ్తున్నట్టే ఉన్న స్క్రిప్ట్ అనిపించిందా? పోలీస్ ఆఫీసరు బియాండ్ ది రూల్స్. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇక కొత్తగా చూపించకపోతే ఒక 300 రోజులు దానికి స్క్రిప్ట్ రాసుకొని దాని వెనుక పని చేసి దాని వెనుక గ్రౌండ్ వర్క్ చేసి ఆ వైలెన్స్ చూపించకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీస్ చేసుకొని కాదు బ్రో. అదొక క్యారెక్టర్ ఆర్క్. ఒక కథలో తను రాసుకున్న తనకి కోపం ఉండొచ్చు, ఆ కోపం త్రూ తనకి మర్డర్లు చేయడం ఇష్టమై ఉండొచ్చు. అది హీరో శైలేష్ గారిని ఆయన అడగాలి, మనం చేయలేము. సో మనం డైరెక్ట్ మీరు నేను వెళ్ళి డైరెక్టర్ గారిని అడుగుదాం.